పెయి లేవకుంటా చెమట సుక్క హిందీయకుంటా డబ్బులు సంపాదించడానికి తీరొక్క ఇకమతులు పడుతున్నారులా. చదువుకున్నోళ్ళది అదే ఆలోచన, చదువునేళ్ళకి అదే ఆలోచన. ఇక పుణ్యానికి మంది నెత్తిల చేయి పెట్టి ఎట్లా పైసలు సంపాదించాలని తెలివి ఉపయోగించి ఇక సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని పైసలు సంపాదించే దంద మీద పడ్డరు కొంతమంది బట్టె భాషగాళ్ళు. ఇగో గీడ కూడా ఓ అన్నను గట్టే బురుడి కొట్టించిండట. మరి గా ముచ్చటేందో అరుచుకోవాలి కదా, చూద్దాం పాండ్రి. ఎక్కడి సైబర్ నేరగాళ్ళు రానా ఆయన శిమల పుట్టలకెళ్ళి శిమలు బయటకు వచ్చినట్టే వస్తున్నారు. యోగి వికారాబాద్ జిల్లా తాండూరు కాడ మీ సేవా సెంటర్ నడిపిస్తున్నాడట గీ అన్న సిద్ధు అంటే ఆయనే. అయితే ఈయన దగ్గరికి ఓ వ్యక్తి వచ్చి అన్న జర ప్లీజ్ మా వాళ్ళు దావకాన్లు ఉన్నారన్న, ఒక 10,000 నేను అకౌంట్లకు కొట్టిపిస్తా, నాకు అవి చిల్లర పైసలు ఇవ్వవా, క్యాష్ ఇవ్వవా అని చెప్పేస్తే, అరే పాపం పిల్లగాడుకు హాస్పిటల్ పని అంటుండగా అని చెప్పేసి అన్న మానవత్వంతో సరే అని ఇచ్చిండట. మళ్ళీ ఒక రోజు వచ్చి 50,000 అట్నే వేరే ఫోన్లకి వెళ్ళి కొట్టించిండట, క్యాష్ తీసుకొని పోయిండట. ఇక తర్వాత డిసెంబర్ 30 తారీఖు నాడు బ్యాంకు ఫ్రీజ్ అయిందట. అరే నా బ్యాంక్ ఎట్లా ఫ్రీజ్ అయిందని చెప్పేసి బ్యాంక్ వాళ్ళ దగ్గరకు పోయి అడుగుదామంటారుకు బ్యాంక్ వాళ్ళు అవును మీ నెంబర్ని మీ అకౌంట్ని ఫ్రీజ్ చేసినాం మేము, ఎందుకంటే ఒక వ్యక్తి ఫోన్లో పోయింది, ఆ ఫోన్లో ₹1,00,000 ఉంటే అలాగెళ్ళి ₹1,00,000 కొన్ని పైసలు మీకు వచ్చినాయి, అందుకని మీ అకౌంట్ను ఫ్రీజ్ చేసినామని చెప్పిరాట. అబ్బా ఎంత పని అయిందిరా నాయన. దావకాన్ల ముచ్చడి చెప్తే బట్టపాషగానికి నమ్మి అకౌంట్కు పైసలు కొట్టించుకొని ఉన్న పైకం అంతా వాని చేతిలో పెడితే వాడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎత్తుకొచ్చి పాడేయండో కానీ నాకు పైసలు కొట్టి పాడు చేసి నా అకౌంట్ను ఫ్రీజ్ చేసే పని చేసిండు కదా. ఇగోకి ముచ్చట సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పేదాకా తెలియకపాయే. ఆ ఫోను ఓ టీచర్ దాట, టీచర్ కాంచి కొట్టేసిరాట, కొట్టేసి ₹1,00,000 మాయం చేసిరాట. ఎవరికి పడితే వాళ్ళకే ఇట్లా నమ్మ వాళ్ళకుడు, వాళ్ళకు ఫోన్ పేల పైసలు కొట్టుడు, క్యాష్ తీసుకున్నాడు. అబ్బా ఈ తాప ఎవరికైనా ఆపదన్నా స్పందించలేకుండా అయిపోయింది కదా. ఇంకో పారి ఎవ్వరిని అయ్యో అనొద్దు అని ఒక తీరు గోసపడతలేడు పోరిగి అన్న. మీ సేవా సెంటర్ బంద్ పెట్టుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే కథ అయింది. అయ్యో పాపం అన్నందుకు. ఓ పోలీస్ అన్నలు, వాడు ఎవరెవరి కాడ ఎంతెంత పైకం లావట్టిండో అదంతా కుద్దు లెక్క తీసి ఎవరికి అప్పచెప్పి గిసొంటి పని మళ్ళీ ఇంకెవడు చేయకుండా అని విన కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పేసి ఆడున్న పబ్లిక్ కోరుతున్నారు. నా పేరు సిద్ధు, నేను తాండూరులో మీ సేవా సెంటర్ నడుపుతున్నాను. ఒకరోజు అపరిచిత వ్యక్తి అనుకోకుండా 16వ తారీఖు రోజు నా మీ సేవా సెంటర్కి వచ్చి ప్రాధేయపడ్డాడు. నా తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, అక్కడ డబ్బులు ఇస్తేనే నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది, లేకుంటే ఫోన్పేలు యాక్సెప్ట్ చేయలేరు అని పదే ప్రాధేయపడితే ఆయనకు వేరే అకౌంట్ ద్వారా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించిండు. నేను డబ్బులు తెచ్చుకోలేను, ఏం తెచ్చుకోలేను, నా దగ్గర ఏమి లేవు అంటే వేరే అకౌంట్ ద్వారా నా అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయించిండు, ఫోన్పే చేసిండు. నేను అనుకోకుండా నా దగ్గర ఉన్న అమౌంట్ ₹10,000 ఆయనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది జరిగిన 15 రోజుల తర్వాత నా అకౌంట్ని ఫ్రీజ్ చేసిందని నేను బ్యాంక్ వరకు వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సైబర్ క్రైమ్ జరిగింది, అందుకే మీకు ఈ ఫ్రీజ్ అయ్యింది, మీ అకౌంట్లకు ఏదో తెలియని రాంగ్ అకౌంట్ నీకు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఫ్రీజ్ చేయడం జరిగిందని చెప్పిండ్రు. దీనిని డిఎస్పీ సార్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పిన సలహా ఏమిటంటే మీరు అపరిచితుల వ్యక్తులకు డబ్బులు ఎలాంటి यहाँ पे मी सेवा में काम करते हैं हम लोग। एक जना 15 तारीख दिसंबर को आया था हमारे शॉप पे, तो आके उसने उसके कोई रिलेटिव हॉस्पिटल में है बोल के बताया और उसको पैसों की अर्जेंट ज़रूरत थी, वो बोला हमारे अकाउंट में डालता बोल के बोला। फिर उसको हम लोग कैश निकाल के दिए। अभी वो बाद में हमारा अकाउंट फ्रीज़ हो गया। फ्रीज़ होने के बाद हम बैंक में जाके पूछे तो वो बैंक मैनेजर बोल रहे कि तुम्हारे साथ वो साइबर क्राइम में तुम्हारा अकाउंट फ्रीज़ हुआ बोल के बताए। अभी वो डीएसपी सर के पास भी गए थे हम लोग, डीएसपी सर भी वही बताए अगर कोई अननोन पर्सन आके तुम्हारे पास ऐसा कैश के वास्ते कोई भी आया तो कैश नहीं देना बोल के बोले और सबके लिए एक वीडियो बनाओ बोल के बोले।